రామ్ టాక్కి తిరిగి స్వాగతం. జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు దాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించారు. జీవో కూడా రిలీజ్ చేశారు. ఒకటి పాత పేరుతోటే కొత్త ఒక జిహెచ్ఎంసి, అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. కొత్త జిహెచ్ఎంసికి 6 జోన్లు, 30 సర్కిల్స్. అదే సైబరాబాద్కి 3 జోన్లు, 16 సర్కిల్స్. మల్కాజ్గిరికి 3 జోన్లు, 14 సర్కిల్స్. ఇది స్థూలంగా దాని విభజన. కాకపోతే నేను ఎందుకు ఇవాళ చేయాల్సి వస్తుందంటే, అసలు ఈ విభజన అనేది ఫిబ్రవరి నెలలో ఎలా చేస్తారు అనేది. ఎందుకనంటే ఇంతకుముందే మనం వీడియోలు చేసుకున్నాం. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ ఆఫ్ ఇండియా, ఇది రాజ్యాంగబద్ధ పోస్టు, మర్చిపోవద్దు. కాన్స్టిట్యూషనల్లీ క్రియేటెడ్ పోస్ట్. వీళ్ళు జనగణన చేపడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది ఇది. వాళ్ళు అప్పటికే ఎప్పుడో డిసైడ్ చేసుకున్నారు, కానీ వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏంటి ఆ గైడ్ లైన్స్? రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ సరిహద్దులు మార్చాలన్నా, జిల్లా కానీ, తాలూకా కానీ, గ్రామ పంచాయతీ కానీ, అట్లానే పట్టణాలు కానీ, రెవెన్యూ కానీ, అడ్మినిస్ట్రేటివ్ కానీ బౌండరీస్ మార్చాలంటే మార్చుకోండి, కానీ ఇవన్నీ కూడా మాకు 31 డిసెంబర్ 2025 లోపల మాకు ఇన్ఫామ్ చెయ్యాలి. ఇది వాళ్ళ తాకీదు, మార్గదర్శకాలు, గైడ్లైన్స్. అన్ని పేపర్స్ వచ్చింది ఇది. దాంతోపాటు వాళ్ళు చెప్పారు కూడా, ఎటువంటి మార్పులు జనవరి 1, 2026 నుంచి యాక్సెప్ట్ చేయం. సెన్సస్ కంప్లీట్ అయిందాకా, అంటే మార్చి 31, 2027 దాకా. అది కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. ఇంత స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నప్పుడు సెన్సస్ నుంచి ఎలా విభజించారనేది నాకు చాలా పజిల్గా ఉంది. నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా? ఎందుకంటే పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్మోస్ట్ డిసైడ్ చేసుకుంది విజయవాడను, తిరుపతిని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి. కానీ చివరికి ఈ సెన్సస్ ఆస్పెక్ట్ అఫీషియల్స్ చెప్పిన తర్వాత విత్డ్రా చేసుకున్నారు. చెప్పారు కూడా, సెన్సస్ టైం సరిపోదు మనకి, డిసెంబర్ 31 లోపల అన్నీ చేయాలి అంటే అని. మీరు అనొచ్చు, హైదరాబాద్ కూడా ఏంటి, సెన్సస్ ఉంది కాబట్టి హడావడిగా మొత్తం 27 మొత్తం అర్బన్ లోకల్ బాడీస్ని జిహెచ్ఎంసీలో కలిపారు. చాలా హడావుడిగా డిసెంబర్ 31 లోపల కంప్లీట్ చేయాలని. ఎందుకని? సెన్సస్ గైడ్లైన్స్ అని. మరి అంత తెలిసిన వాళ్ళు అంటే అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్, ఎందుకంటే మనకన్నా బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాబట్టి తెలియదని అనుకోవటానికి వీల్లేదు. మనకి తెలియని విషయాలు ఉన్నాయో నాకు తెలియదు, నాకు తెలియని విషయాలు. ఎందుకనంటే నాకు తెలిసింది ఇది బ్రాడ్ గైడ్ లైన్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి, అన్ని పేపర్లో వచ్చినాయి. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇన్ని తెలిసినా కూడా, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నా కూడా ఎలా ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు? వాళ్ళు క్లియర్గా ఉంది, ఒక రెవెన్యూ అనుకోవద్దు, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కూడా మార్చవద్దు అన్నారు. రెవెన్యూ కమ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కిందకు వస్తుంది. మీరు ఒక కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు చేసినప్పుడు దానికి మీరు డిసెంబర్ 31 లోపలే చేయాలి. ఏం చేసినా కూడా ఫిబ్రవరిలో ఎలా చేస్తారు? వాళ్ళు జనవరి 1, 2026 నుంచి ఎటువంటి మార్పులు చేయొద్దని చెప్పి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంతవరకు కూడా ఇది బైండింగ్ కాదా? బైండింగ్ కాకపోతే మిగతా రాష్ట్రాలన్నీ ఎందుకు తూచా తప్పకుండా పాటిస్తున్నాయి? తెలంగాణ ఎందుకు అడావిడిగా 27ని చాలా అర్జెంటుగా డిసెంబర్ 31 లోపల మెర్జ్ చేసింది? మెర్జర్స్కి వర్తించేది విడగొట్టడానికి కూడా వర్తిస్తుంది.
నాకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేదు దీని మీద. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడారు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నిన్న మాట్లాడాడు. ఇన్నాళ్ళ నుంచి ఏమైపోయింది? ఎందుకు నేను అంటున్నానంటే ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే మనకి ఇప్పుడు చెప్తున్నా, నేను చెప్పే పాయింట్ ఆయన చెప్పాడు. అంటే ఆయన నేను చెప్పింది దాని మీద బేస్ చేసుకొని చెప్పలా. కాకపోతే ఇద్దరిది ఒకటే పాయింట్, అసలు ఇది చట్టవిరుద్ధం కదా అనేది. మరి ఈ మాట ముందెందుకు చెప్పలేదో నాకు అర్థం కావట్లా. బీఆర్ఎస్ నోరు తెరవలేదు, కాంగ్రెస్ అంటే కావాలనేదో ఏదో ఉంది వాళ్ళ కాన్స్పిరసీ, మనకు తెలియట్లేదు. కానీ ఎందుకు ఇలా చేశారు? ఎటు సెన్సస్ వాళ్ళు కాదంటారు అంటే ఎన్నికలు ఇప్పుడు పెట్టకుండా ఉండటానికి ఈ వంక పెట్టుకుని ఏదైనా ఎన్నికల వాయిదా వేస్తారా ఏమిటో తెలియదు మరి మనకి. అది కనీసం సెన్సస్ అధికారులు, ప్రాంతీయ అధికారులు, ఈ రాష్ట్ర అధికారులు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇవ్వాల్సింది, మన రాష్ట్ర సెన్సస్ అధికారులు ఇది చట్టబద్ధమా కాదనేది, మా గైడ్లైన్స్ ప్రకారంగా ఇది విరుద్ధమా కాదనేది సెన్సస్ అధికారులు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మినిస్టరు వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే మాత్రం ఈయన ఎవరైనా కోర్టుకి వెళ్తారు, కోర్టు చెప్పిద్ది, అప్పుడు కోర్టుకే ఇస్తారు వివరణ. ఏంటనేది నాకైతే పజిల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనుకోవటానికి మనకు తెలిసినంత మాత్రం వాళ్ళకి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఏమిటి అనేది లెట్ అస్ సీ. మనం ఇప్పుడు మనం రైట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో, దీని మీద కోర్టులకు వెళ్ళాలి, అప్పుడు కానీ మనకి ప్రభుత్వం నుంచి వచ్చే వివరణ ఏంటో మనకు తెలుస్తుంది. సరే, అసలు ఇది తెలిసే చేస్తున్నారంటే లీగల్గా చట్టబద్ధమని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ కారణం ఏంటో నాకైతే తెలియదు. కానీ నిజంగా అనుకుందామండి, విభజించారు 3 కార్పొరేషన్లు, ఇవాళ రియాలిటీ అనుకుందాం. ఏమిటి విభజన? పబ్లిక్లో డిస్కస్ చేయలేదు, పబ్లిక్లో ఎటువంటి చర్చ లేదు. అసలు అవి చూస్తూ ఉంటే పాత జిఎంసీకి కొత్త జిఎంసీకి తేడా ఏంటి? మిగతా పక్కన వదిలిపెట్టండి, సైబరాబాదు, మల్కాజ్గిరి. పాత జిఎంసీకి కొత్త జిఎంసీకి తేడా నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే హిందూ డామినేటెడ్ ఏరియాస్ పాత జిఎంసీలో ఉన్న వాటినన్నీ చాలా వరకు తొలగించేశారు కొత్త జిఎంసీలోనే. ఎల్బీనగర్ తీసుకోండి, ఉప్పల్ తీసుకోండి, లేకపోతే మల్కాజ్గిరి తీసుకోండి, కోకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూరు, ఇలా ఇవన్నీ కూడా హిందూ డామినేటెడ్ ఏరియాస్. వీటిని సపరేట్ చేసి కొత్త జిఎంసి క్రియేట్ చేశారు, జిహెచ్ఎంసి. ఈ కొత్త జిహెచ్ఎంసిలో మెజారిటీ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్. చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్, ఇవన్నీ డామినేటెడ్. ఈవెన్ శంషాబాదు ఎంఐఎం ప్రభావిత జోన్, అది కూడా. అంటే ఈ 6కి 4 ఇట్లా ఉన్నాయి. మిగిలిన ఏంటి అంటే ఖైరతాబాదు, సికింద్రాబాద్, ఇవి 2 మాత్రమే హిందూ డామినేటెడ్, స్పష్టంగా హిందూ డామినేటెడ్ జోన్స్. మిగతా 4 కూడా, 3 అయితే స్పష్టంగా ముస్లిం డామినేటెడ్ జోన్స్, ఎంఐఎం ప్రభావిత జోన్స్, 1 ఆల్మోస్ట్ ప్రభావిత జోన్, మిగతా 3 అంటే డామినేటెడ్ జోన్స్. ఇదండి దీని స్థూలంగా. ఇప్పుడు చెప్పండి, కొత్త జిఎంసీని ఎందుకు క్రియేట్ చేశారు? ఈ పద్ధతులు ఎందుకు క్రియేట్ చేశారు? ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం అనుకుందామా? ఇలా అయితే మిగతా పార్టీలకు అవకాశం లేదు, ముస్లింల మద్దతుతోటి మేయర్ పదవి జిహెచ్ఎంసీ సంపాదించుకోవచ్చు అని అనుకున్నారా కాంగ్రెస్ వాళ్ళు? అంటే ఇవన్నీ ప్రశ్నలు, ఎవరికి అర్థం కావట్లేదు ఇది. ఎందుకనంటే ఒకవేళ గనక కాంగ్రెస్ అలా గనక అనుకున్నట్టయితే పప్పులో కాలేసినట్టే. ఎందుకనంటే మీరు ఒక్కసారి చూడండి, దేశ పరిణామాలు చూస్తే కాంగ్రెస్కి అయినా బుద్ధి రాకపోతే నేనేం చేయలేను. ఎక్కడ ముస్లింలు కాంగ్రెస్కి మద్దతు ఇస్తారంటే ముస్లిం పార్టీ బలంగా లేని చోట కాంగ్రెస్కి మద్దతు ఇస్తారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి ఇచ్చారు, అది కాంగ్రెస్కి కాదు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి ఇస్తున్నారు. బీహార్లో కొంతమేర ఆర్జేడీకి ఇస్తున్నారు కొన్ని చోట్ల.
వాళ్ళు ఎక్కువ 70-80% చోట మళ్ళీ మజ్లిస్ కొట్టేశారు అక్కడ సీమాంచల్లో. అంటే నేను మొత్తం నేను రికార్డ్స్గా గణాంకాల ప్రకారం మాట్లాడుతున్నా. కేరళలో ముస్లిం డామినేటెడ్ మల్లాపురం జిల్లాలో ముస్లిం లీగ్కే ఓటేసుకుంటారు. కాంగ్రెస్కి ఎప్పుడు ఓటేస్తారు? వాళ్ళతో ఎలియన్స్ పెట్టుకుంటూ ఓటేస్తారు. అట్లానే మీరు జమ్మూ కాశ్మీర్ అనుకోండి, నేషనల్ కాన్ఫరెన్స్కో పీడీపీకో కాశ్మీర్ వ్యాలీలో ఓటేస్తారు. జమ్మూలో వేరు, జమ్మూలో బీజేపీకి ఓటేస్తున్నారంటే అది హిందూ డామినేటెడ్ ఏరియా. మీరు సీమాంచల్ చూసుకోండి, అట్లానే ఏఐయుడిఎఫ్ చూసుకోండి. సరే, ఇప్పుడేదో కాంగ్రెస్కి అక్కడ అస్సాంలో అనుకో ముస్లింలు ఎందుకున్నారంటే బీజేపీని దించాలి అంటే ఏఐయుడిఎఫ్తో కుదరదనే దాంతో ఆ భ్రమల్లో వాళ్ళు అటువైపు ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ సిటీ అనేది మజ్లిస్కి ముస్లింల్లో ఆల్మోస్ట్ ఎక్కువ భాగం ఒక కంచుకోట ముస్లింల్లో మజ్లిస్కి. అటువంటిది నువ్వు అక్కడేదో బావుకుందాం కొత్తగా జిహెచ్ఎంసీని చేసి ముస్లింలు ప్రధానంగా ఉన్నటువంటి ఏరియా అయితే కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ వస్తుంది అనుకుంటే అంతకన్నా అవివేకం రెండోది లేదు. ఎంఐఎంకి మేయర్ పదవి వస్తుంది కొత్త జిహెచ్ఎంసీలో, సొంతగానే తెచ్చుకుంటారు. లేదు అంటే ఇతర పార్టీల మద్దతుతోనైనా సరే ఎంఐఎం మేయర్ పదవి ఖాయం కొత్త జిహెచ్ఎంసీకి. మరి ఏ విధంగా ఇది కాంగ్రెస్కి లాభపడుతుంది అనేది మరి రేపు ఎన్నికలైనప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్కి. మేబీ వాళ్ళు ఎప్పుడు జరుగుతుందంటే అది మజ్లిస్ తోటి ఇన్నాళ్ళ నుంచి రహస్యంగా ఉన్నటువంటి బంధం ఓపెన్గా మజ్లిస్తో ఎలియన్స్ పెట్టుకున్నప్పుడే వాళ్ళ మద్దతు, మేము కూడా మద్దతు ఇచ్చిన కూటమే ఎంఐఎం మేయర్ అయ్యాడని చెప్పుకోవటానికి పనికొస్తుంది. అంతకు మించి ఇదేంటంటే అటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా రేపొద్దున ఇంకొక హిందూ డామినేటెడ్ పార్టీ ఏదైనా సరే రాకుండా అధికారంలోకి కొత్త జిఎంసీకి ముస్లిం మేయర్ ఉండాలనేటువంటి భావనతోటే కాంగ్రెస్ ఈ కొత్త జిఎంసీని క్రియేట్ చేసిందనేది పెద్దగా రాకెట్ సైన్స్ అవసరం లేదండి. దీనికి మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చూద్దాం ఇది ఎలా మారుతుంది అనేది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.